జై జనసేన. నేను మీకు భయపడినానా? నిన్న పూర్తి వీడియో చూడండి. అది మీకోసం మీకు నచ్చినట్టు క్లిప్పులు కట్ చేసుకొని పెట్టుకోవడం కాదు. సారీ 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 అని చెప్పి. చూడు పవనిజం ప్రతాప్ అన్న, మీరు వీడియోలో అంటున్నారు కదా నేను భయపడినానా, సారీ సారీ చెప్పిన క్లిప్స్ అన్నీ ఎడిట్ చేసుకొని మీరు ప్రజెంటేషన్ చేసుకుంటున్నారు అంటున్నావు కదా. అంటే మీరు ఇప్పుడు మాకు సారీ చెప్పలేదన్నమాట. మేము జగనన్న డై హార్ట్ ఫ్యాన్స్, అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మా కోసం మీరు సారీ చెప్పినారేమో అని మేము అనుకున్నాము ఇంతసేపు. అంటే మీరు సారీ చెప్పలేదు. ఇప్పుడు ఆ సభలో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి సారీ చెప్పింటారా? అంటే చిరంజీవి గారి బర్త్డే ఫంక్షన్లో మీరు మాట్లాడిన మాటలు ఏం తప్పు లేదా? అంటే తప్పు లేకనే మీరు మా ముందుకు వచ్చి సారీ చెప్తున్నారు. మళ్ళీ దాన్ని ఇప్పుడు కవర్ చేసుకోవడానికి నేను ఎవరికి భయపడలేదు, ఎవరికి సారీ చెప్పలేదు అంటున్నారు కదా. అంటే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ జగనన్న అభిమానులకు కానీ మీరు ఎటువంటి సారీ చెప్పలేదు. దీన్ని బట్టి మాకు అర్థమైండేది ఏంటి, మీరు సారీ చెప్పలేదు. మీరేం తప్పు చేయలేదు కదా. తప్పు చేయనప్పుడు అదే వీడియోకి మీకెందుకు జనసేన పార్టీ వాళ్ళు కానీ ఎవరే కానీ మీకెందుకు సపోర్ట్ చేయలేదని మాట్లాడుతున్నారు అదే వీడియోలో? అదే వీడియో కోసము చాలామంది బయటకు వచ్చి మాట్లాడాలి కదా, మా వాడు చేసినది తప్పు కాదని చెప్పేసి. మీరు తప్పు చేశారు కాబట్టి, తప్పు మాట్లాడారు కాబట్టి వాళ్ళు ఎవరు మీకు సపోర్ట్ చేయలేరు. మళ్ళీ అడుక్కుంటున్నారు ఏంటన్నా, అరే మీరు రియాక్ట్ అవ్వండిరా అని. నువ్వు తప్పు చేయకోకుంటే ఆటోమేటిక్గా ఆ పక్క నుంచి కూడా రియాక్షన్ వస్తుంది. మీరు మళ్ళీ రెచ్చగొడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని, మీరు మళ్ళీ రెచ్చగొడుతున్నారు. అరే రియాక్ట్ అవ్వండి అని చెప్పేసి. మీరు చేసినది ముమ్మాటికి తప్పు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు. ఇంకొకటన్నా, సారీ చెప్పలేదు ఇదే అది అంటున్నారు కదా. మీరు సారీ ఎందుకుగా చెప్పరు?